నిన్ను అదుపు చేసే శక్తి నాగమ్మ తల్లి త్రిశూలానికి ఉందని నాకు తెలుసు. అందుకే ఈ త్రిశూలంతో నిన్ను పొడిచాను. ఈ త్రిశూలం ఈ క్షేత్రపు మట్టితో కలిసిపోయిన త్రిశూలం, నాగమ్మ దృష్టి పడిన త్రిశూలం. దీన్ని ఎదిరించి నువ్వు ఏమీ చెయ్యలేవు. నిన్ను కాపాడడానికి నీ చెల్లెలు ఉంటే మా అన్నయ్యని కాపాడడానికి ఆయన చెల్లెల్ని నేనున్నానే. ఏయ్ గంగా, వంచడంలో పేరు పొందిన వాళ్ళం మమ్మల్నే వంచాలని చూస్తారా? ఈ నందినిని కాపాడడానికే కదా కాలచక్రాలను తనకి తీసుకెళ్లి ఇచ్చావు. ఇప్పుడు కాలచక్రాలు నా చేతికి రాకపోతే నందినిని ఇక్కడే దారుణంగా పొడిచి చంపేస్తాను. ఏ ఒక్కటి సృష్టించబడిన చోటనే ఉండదు. కొండల మీద పడిన వర్షపు నీరు నదిగా ప్రవహించి సాగరంలో కలుస్తుంది. ముత్యపు చిప్పలో సృష్టించబడ్డ ముత్యం ఆభరణమయ్యి మనుషుల చేతికి వస్తుంది. ఇక్కడ నాగమ్మ తల్లి దగ్గర ఉండే కాలచక్రాలు మాత్రం సృష్టికి భిన్నంగా ఉండగలవా? కాలచక్రాలకు పద్మాంశం, వారణాంశం, మయూరాంశం అనే పేర్లు ఉండొచ్చు. కానీ 3 కాలచక్రాలు కృష్ణ, చైతన్య, వీరభద్రవని మా అన్నయ్య పేరే చెప్పాలి. తీసుకురావే కాలచక్రాలను. వద్దు గంగా, కాలచక్రాల్ని తీసుకురాకు. ఇవన్నీ నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నా చేతిలో త్రిశూలం ఉండగా ఏం చెయ్యగలవు నువ్వు? మాధవి, తనతో నీకు మాట్లాడి తన్ని వదిలేయడమే మనం చేసిన చాలా పెద్ద తప్పు. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకుండా శూలంతో పొడి చంపే. మీ అమ్మని పొడిచి చంపింది నేనే. ఇప్పుడు నిన్ను పొడిచి చంపబోయేది నేనే. మీ అమ్మని ఎలా అయితే ఇదే స్థలంలో పొడిచి చంపానో అదే విధంగా నువ్వు కూడా చావవే. జానకి, నువ్వు దీనిలో తలదూర్చుకో. చెప్పేది విను. త్రిశూలాన్ని వదిలే. జానకి, వదిలే. జానకి, త్రిశూలాన్ని వదిలే. వదిలిపెట్టు. నా కుటుంబానికి సమస్య వస్తే నేను చూస్తూ ఊరుకోను మాధవి. నీ కుటుంబానికి నాకు ఏ సమస్య లేదు. నందినికి నాకే సమస్య. నందిని కూడా మా కుటుంబ సభ్యురాలే. నేనున్నంత వరకు నందినికి ఏమి కానివ్వను. నువ్వొక ఆత్మవి, నందిని ఒక సర్పం. ఆత్మకి సర్పానికి జరిగిన తగులన్నీ మర్చిపోయావా? మా మధ్య ఉన్నది కుటుంబ కలహం. కుటుంబ సభ్యులమైన మేము గొడవ పడేటప్పుడు గొడవ పడతాం, కలుసుకునేటప్పుడు కలుసుకుంటాం. మధ్యలో అడగడానికి నువ్వెవరివే? అందరూ కలిసిపోయారా? ఎంతమంది కలిసినా నందినిని నా నుండి కాపాడడం కుదరదు. నందిని, దీని సంగతి నేను చూసుకుంటాను. ఆ వీరభద్రం సంగతి నువ్వు చూసుకో. దేవనాయకి, నువ్వు చెప్పు.